హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పన్ముల వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇన్ని రోజుల నుంచి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నారండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం ప్రాబ్లమ్స్లో ఉండి నేను వీడియోస్ పెట్టట్లేదండి. ఇక నుంచి వీడియోస్ ఒక రోజుకి ఒకటైనా పెట్టడానికి ట్రై చేస్తానండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఎగ్ వెల్లుల్లి కారం అండి. ఇది 15 మినిట్స్లో మనము ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఏమి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏమి తినాలనిపించలేనప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఒక 8 ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసుకొని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి మనం ఏదైతే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నామో అవన్నీ అందులో వేసి ఒక్కొక్కటి తీసి అందులో వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఎక్కువ కూడా వేయించుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ కూడా వేయించుకుంటే కొంచెం రబ్బర్ లాగా తయారవుతాయి. తినడానికి కొంచెం ఇష్టంగా తినరు పిల్లలు కూడా. ఏంటి ఇది ఇలా ఉన్నాయంటారు. కాబట్టి లైట్గా వేయించుకోవాలి. లైట్గా వేయించుకుంటే ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి, రఫ్గా అవ్వండి. అందుకని నేను కొంచెం లైట్గానే వేయిస్తానండి. 2-3 మినిట్స్ చాలు, అంతే. వేగుతాయి. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవడమే. ఒక ప్లేట్ తీసుకొని తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 2 రెబ్బలు వచ్చేసి కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని అందులో దానికి సాల్ట్ మనం తగినంత వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగాలి కదా, తొందరగా వేగుతాయి సాల్ట్ వేసుకుంటే అనమాట. సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. అది అప్పుడప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి. బాగా ఎర్రగా రావాలి. ఈ ప్రాసెస్లో మనం నెక్స్ట్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒకటి రోల్ తీసుకొని అందులో ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకొని 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నానండి. 2 స్పూన్లు కారం పొడి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనము కర్రీలు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. కారం కూడా మనం పిల్లలను బట్టి మన ఇంట్లో ఎంత కారం తింటారనేది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కదా, దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి అండి. ఇలా రోట్లో నూరుకొని ఆ ముద్దను తీసుకెళ్ళి మనం ఏదైతే కర్రీ ఫ్రై చేస్తున్నామో ఉల్లిపాయలు అందులో వేసుకోవడం అండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగినాయి కదండి. ఈ కొంచెం బాగా వేగాలి, ఇంకా కొంచెం వేగాలండి. ఉల్లిపాయ అనేది చాలా ఇంకా బాగా వేగాలండి. వేగితేనే అది టేస్ట్ వస్తుంది ఫ్రై అనేది. ఈ ఉల్లిపాయ పచ్చి పచ్చిగా ఉంటే అసలు టేస్ట్ అనిపించదు. అందుకే కొంచెం బాగా వేగాలి ఉల్లిపాయలు. వేగితేనే దాని టేస్ట్ వస్తుంది అనమాట. ఈ టైంలో కొంచెం బాగా వేగింది కదండి, ఈ టైంలో మనం ఏదైతే వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నామో అది అందులో వేసేసేయాలి. వేసేసి బాగా ఉల్లిపాయలకి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలండి. ఇది మీరు ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ టేస్ట్ బాగోలేదంటే నాకు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి కూడా అందులో యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మా అమ్మాయి, చిన్న అమ్మాయి ఒక ఎగ్ కట్ చేయమన్నారండి, అందుకని నేను ఒక ఎగ్ కట్ చేశాను అనమాట. కట్ చేసి అట్లా పెట్టాను తన వరకు. తను అట్లనే తింటారనింది, సరే అని చేశాను. ఇదంతా ఈ ఫ్రై అయితే ఏముందో అది మొత్తం దానిపైన మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడం అండి. అయిపోయింది, అంతే అండి. ఇది ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి ఈ కర్రీ. ఈ ఫ్రై అనేది మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మన కూరగాయలు ఏం లేవు అన్నప్పుడు ఆ టైంలో ఇలాంటివి చేసి పెట్టొచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్